నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ గురించి అసెంబ్లీలో కీలక చర్చ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలిపదాము. ఫ్రెండ్స్, 12వ వేతన సంఘాన్ని నియమించాలి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కోరారండి. సో ఆయన అసెంబ్లీలో మీడియా మీడియా పాయింట్లో మాట్లాడారండి బుధవారం. శాసనమండలిలో ఉద్యోగులు పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీడీఎఫ్ తరపున కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వం కూడా 12వ పీఆర్సీ వేతన సంఘం నియమించలేదని, కూటమి ప్రభుత్వమైనా ఈ దిశగా చర్యలు తీసుకోవాలి అని అన్నారు. సో అదేవిధంగా ఉద్యోగులకు గత ప్రభుత్వం 22,000 కోట్ల బకాయిలు పడిందని, ఈ ప్రభుత్వం అందులో కొంతమేరైనా ఇచ్చే ప్రయత్నం చేయాలని కోరారు. 114 మంది కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించాల్సి ఉండగా అందులో కొంతమందినే చేశారని, మిగిలిన వాళ్ళను సర్వీసులకు కూడా రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదని, ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేసి రైతులను ఆదుకోవాలనేది ఈ మేరకు డిమాండ్ చేశారు.